దిశ పత్రిక చూసినట్లయితే ఫస్ట్ వీక్లోనే శాలరీస్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ స్వీట్ న్యూస్. ప్రతి నెల మొదటి వారంలో జమ చేసేలా కసరత్తు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎం ఆదేశాలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రయారిటీ. పెండింగ్ బిల్లుల సైతం ఎప్పటికప్పుడు క్లియర్. కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఎంప్లాయీస్కి సంతోషం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ వీక్లోనే వేతనాలు అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. కొత్త ఏడాది నుంచే దీనిని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. గత ప్రభుత్వం మాదిరిగా శాలరీస్ కోసం ఎంప్లాయీస్ను ఇబ్బందులకు గురి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంఓ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు సంకేతాలు అందినట్లు టాక్. ఏది ఏమైనా మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళ పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు, కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో వాళ్లకు ఏదైనా లోన్లు పెట్టుకుంటే ఈఎంఐలు 2వ తారీఖు 5వ తారీఖు 7వ తారీఖు ఉంటే వీళ్ళ జీతాలు మాత్రం 15వ తారీఖు పడతాయి. ఆ లోపు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండి వేరే వాళ్ళని ఎవరైనా డబ్బులు అడుగుదామా అంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు నువ్వు నన్ను అడుగుతాను అని చెప్పేసి వాళ్ళని కామెంట్ చేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో 10 ఏళ్ల నుండి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా కనీసం 1వ తారీఖు నుండి 5వ తారీఖు కాదు కదా, 5వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్యలో కూడా జీతాలు వేసినటువంటి పరిస్థితి పోలేదు. ఒక్కొక్కసారి 2 నెలలు కూడా జీతాలు పడకుండా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొంతమంది ఉద్యోగులకు ప్రతి నెల పడినప్పటికీ కొంతమంది పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన విషయంలో కానీ, అంగన్వాడీ కార్యకర్తలు లేదంటే ఆశా వర్కర్లకు సంబంధించిన విషయంలో ఇట్లాంటి వాళ్ళకు మాత్రం వేతనాలు తప్పకుండా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పడిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి క్రమంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మొత్తానికైతే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రియారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. మరి ఏది ఏమైనా ఇన్ని రోజుల పాటు జీతాలు సరైన సమయానికి రాలేదని చెప్పేసి బాధతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సైతం నేడు తప్పకుండా మళ్ళీ ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా ఆయన పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మరి నిజంగానే వీళ్ళందరికీ జీతాలు సమయానికి వేయాలంటే మరి లోన్లకు సంబంధించిన విషయంలో కానీ వాటన్నిటికి సంబంధించిన విషయంలో కానీ ఇన్ని రోజుల పాటు ఇబ్బంది పడినటువంటి ఉద్యోగులు ఈ సంతోషమైనటువంటి వార్తల ద్వారా రానున్న రోజుల్లో మరి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇస్తారు అనేది దాగుందా నిజంగా? లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి విషయంలో ఎక్కడ చూసినా కూడా నాకు తెలిసైతే మొత్తానికైతే మార్చిలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో లోక్సభ సీట్లు పెంచుకోవాలంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరెవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో, ముఖ్యంగా ఎవరెవరైతే ఈ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో నుండి ఏ విషయంలో వ్యతిరేకతతో ఉన్నారో వాటన్నిటిని పాయింట్అవుట్ చేసి వాటన్నిటికి సంబంధించిన విషయంలో పరిష్కారాలు చూపే విధంగా రేవంత్ రెడ్డి ముందు పోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఇన్ని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది కూడా ఊహించని విషయమే.